మిత్రులారా, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటిగా, సన్నద్ధత సమయం ఒత్తిడికి దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు భవిత పదిలం. విద్యార్థులు అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఏమేమి గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది అంటే, ఉదయం 5 గంటలకే లేవాలి, చదవాల్సిన అంశాలపై ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి, సబ్జెక్టులోని కీలక అంశాలను ఎప్పటికప్పుడు రాస్తుండాలి, బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ చదువుతుండాలి, ఎప్పుడు ఒక సబ్జెక్టు కాకుండా సబ్జెక్టు మారుస్తూ చదవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, పరీక్షల సమయంలో టీవీ, కంప్యూటర్, చరవాణులకు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి చాలా సంతోషం. ఆగమనం చేసుకోకుంటే హ్యాపీగా చదువుకుంటే బాగుంటుంది. ఇంకా సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఒత్తిడి లేకుండా చదువుకోవాలి అని చెప్తున్నారు. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ పిల్లలు ఆందోళన, మానసిక ఒత్తిడికి లోనవుతారు. మంచి మార్కులు వస్తాయా రావో అన్న బెంగతో కొందరు ఉత్తీర్ణత సాధిస్తామా లేదో అన్న భావనతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరి దీంతో చదివింది కూడా పరీక్షల్లో రాయలేరు కాబట్టి అసలు పరిచయం ఉండద్దు. పరీక్షల ఫలితాల గురించి మర్చిపోయి ప్రశాంతంగా చదువుకోవాలి, సరిపోయే విధంగా నిద్రపోవాలి, అప్పుడు మెదడు చురుకుగా పనిచేయడం వల్ల పరీక్ష బాగా రాయగలుగుతారు అని ప్రకాష్ భానుత్ గారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, జిన్నారం వాళ్ళు చెప్తున్నారు. సాత్విక ఆహారాన్ని తీసుకోండి అని చెప్తున్నారు డాక్టర్ క్రాంత్ కుమార్, వైద్యాధికారి, తాళ్ళపేట. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్తున్నారు అని అంటే, పరీక్షల సమయంలో పరీక్షల ధ్యాసలో పడి భోజనాన్ని ఫుడ్ని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నారు. సమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి, గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు, ఇంట్లో వండిన పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తీసుకోవాలి, మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది, తీపి పదార్థాలు తక్కువ చేయాలి, అతిగా నూనె వాడిన ఆహారం తీసుకుంటే మెదడుకు రక్త ప్రసరణ తగ్గి జ్ఞాపశక్తి తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇకపోతే బీసీ గురుకులం పేద విద్యార్థులకు వరం. 6 నుంచి 8 తరగతుల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 18న తుది గడువు. ఇది చూసుకోండి. మరి దరఖాస్తు చేసే విధానం ఎట్లా అంటే, తగిన అర్హతలు ఉన్న విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరి విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా సంరక్షకుని చరవాణి నంబరు తదితర వివరాలు నమోదు చేసి దరఖాస్తుతో పాటు పరీక్ష ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. ఫీజు చెల్లించగానే ఒక నంబర్ను కేటాయిస్తారు. ఆ నంబరు జర్నల్ నంబర్. ఈ నంబర్ను ఉపయోగించి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫోటోను స్కాన్ చేసి దరఖాస్తుకు అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తును అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కో విద్యార్థికి ఒక్కో రిఫరెన్స్ నంబర్ కూడా కేటాయిస్తారు. దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసి మనం భద్రపరచుకోవాల్సి ఉంటుంది. నేటితో ముగియనున్న గడువు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2024-25 అకాడమిక్ ఇయర్కి 5th క్లాస్లో ప్రవేశం పొందేందుకు, దాంతోపాటు సిఓఈ కూడా ఈరోజు కూడా సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దీంట్లో కూడా అప్లికేషన్ ఇచ్చేదానికి ఈరోజు లాస్ట్ డేట్ చూసుకోండి. వసతులో ఓడిన చదువులమ్మ గుడి. లక్షలు వెచ్చించి నవోదయ విద్యాలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న పూర్వ విద్యార్థులు. చాలా సంతోషం ఇది. అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ స్కూల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తున్నారు. నాణ్యమైన విద్యకు వేదిక. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు. ఏంటిది, మైనారిటీ రెసిడెన్షియల్ స్టడీస్ బాగుంటాయి, అప్లై చేసుకోండి. దీంతోపాటు సిఈఓ కళాశాలలో ప్రవేశానికి మాత్రం అప్లికేషన్ జరుగుతున్నాయి, కాకపోతే వీటికి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది, ఇది చూసుకోండి. స్టడీస్ బాగుంటాయి. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లో కాల్ చేయొచ్చు. ఇకపోతే శ్రద్ధ వహిస్తే అక్షర శిల్పి. అంటే మన హ్యాండ్ రైటింగ్ బాగుంటే మన లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. పాలిటెక్నిక్లో చేరేందుకు బ్రిడ్జ్ కోర్సు. ఇది ఐటీఐ విద్యార్థులకు, అంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి పాలిటెక్నిక్లో మళ్ళీ 3 years డిప్లొమా చేద్దాము అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీ. వయసుతో నిమిత్తం లేదు అని చెప్తున్నారు. ఐటీఐ 2 ఏళ్ల కోర్సు పూర్తి చేసుకున్న వారంతా పాలిటెక్నిక్లలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి. వయసుతో నిమిత్తం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తును సమర్పించాలి అని చెప్తున్నారు. మరి ఐటీఐ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎట్లుంటాయి అని అంటే, పాలిటెక్నిక్ విద్యార్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఐటీఐ పూర్తి చేసిన వారికి
ఆపరేటర్లుగా, పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారికి సూపర్వైజర్లుగా కొలువులు దక్కుతాయి. వేతనాలు కూడా మంచిగానే ఉంటాయి. నీటిపారుదల, ప్రజారోగ్య, ఇంజనీరింగ్, రోడ్లు, భవనాల శాఖ, ఆర్టీసీ, జెన్కోతో పాటు పలు సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇకపోతే హెచ్సిఈలో న్యూరో ఎండోస్కోపీ కోర్సు ప్రారంభం. కిమ్స్ హాస్పిటల్ సహకారంతో హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో న్యూరో ఎండోస్కోపీ కోర్సును ప్రారంభిస్తున్నారు. ఈ దాంట్లో న్యూరో సర్జన్లకు న్యూరో ఎండోస్కోపీలో ప్రాథమిక నైపుణ్యాలతో పాటు ఆధునిక పద్ధతుల గురించి శిక్షణ ఉంటుంది. ఈ కోర్సును కిమ్స్ ఆసుపత్రి, బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ, అకాడమీ, సన్ఫార్మా కలిసి రూపొందించారు. ఇది చూసుకోండి ఒకవేళ మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత నిట్ వరంగల్లో ఇంటిగ్రేటెడ్ ఎఫ్డిపి ఏంటిది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ లూపింగ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ పవర్ అండ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంశానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తుంది. మరి ఈ ప్రోగ్రాంలో ఏమేమి అంశాలు ఉన్నాయి అని అంటే ఈ ప్రోగ్రాంలో ప్రిన్సిపల్ అండ్ థర్మోడైనమిక్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిఎల్సి ఇవన్నీ ఉన్నాయి. కెమికల్ లూపింగ్, హైడ్రోజన్ అండ్ కెమికల్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 15 hours ఆఫ్ లెక్చర్స్, 3 ట్యూటోరియల్ సెషన్స్ ఉంటాయి. ఎన్ఐటి వరంగల్, సిఈటి స్వీడన్ ఇవి 2 కలిసి చేస్తున్నారు ప్రోగ్రామ్ని. దరఖాస్తు ఫీజు ఎంత అంటే ఫ్యాకల్టీ మెంబర్లకు 590, రీసెర్చ్ స్కాలర్స్ పీజీ పిహెచ్డి వాళ్ళకి 354, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్కి 1180. రిజిస్ట్రేషన్కి చివరి తేదీ February 8. ఇగో ఇది వెబ్సైట్. మరి ఏంది క్వాలిఫికేషన్ అంటే ఏదైనా స్పెషలైజేషన్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు సిఏ, ఐసీడబ్ల్యూఏ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మరి ఫెలోషిప్ ఎంత ఇస్తారు అని అంటే మొదటి 2 ఏళ్లకు 34,000 ఇస్తారు, చివరి 2 ఏళ్లకు 40,000 ఇస్తారు. ముఖ్య సమాచారం వస్తే దరఖాస్తు ఫీజు 2,928. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ February 29. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ March 15. ఇగో ఇది వెబ్సైట్. ఇది రోహ్తక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో డాక్టర్ ప్రోగ్రాము. ఐఐఎంలో రోహ్తక్లో డాక్టర్ ప్రోగ్రామ్ ఇది చూసుకోండి. ఇకపోతే చదవడమే కాదు చేతిరాత ముఖ్యమే అని చెప్తున్నారు. చిన్న చిన్న తప్పులు లేకుండా క్లియర్గా నీట్గా రాసుకుంటే బాగుంటుంది. ఏమున్నాయి అని అంటే దీంట్లో మెలకువలు చెప్తున్నారు. సమాధానాలు ఆన్సర్లు రాసేటప్పుడు విరామ చిహ్నాలు మర్చిపోతారు కాబట్టి పదాల అక్షరాల మధ్య ఖాళీ స్థలాన్ని వదలడం. ఇంకా కాగితంపై పెన్ను ఒత్తిపెట్టి రాస్తే సమాధానాన్ని నిదానంగా పూర్తి చేస్తారు. ఒత్తిడి స్పష్టంగా తెలుస్తుంది. కొట్టివేతలు విద్యార్థుల పరీక్షకు సరిగ్గా సిద్ధం కాలేదని చెప్తాయి. A4 సైజు కాగితంలో 20 నుంచి 25 వరుసలు రాస్తుంటారు. పెన్నుకు ఇష్టం వచ్చినట్టు పట్టుకోవడంతో పెన్నును పత్రం గజిబిజిగా తయారవుతుంది. లైన్లు వంకర టింకరగా ఉంటాయి. నలుపు, నీలం, ఎరుపు జెల్ పెన్నులను ఉపయోగించకూడదు. సమాధానాలను రాసేటప్పుడు సంక్షిప్త సందేశాలు పంపేటప్పుడు ఉపయోగించే షార్ట్కట్ భాషను వాడకూడదు. ఫోన్లల్లో ఏమేమి లాంగ్వేజ్లు వాడతామో అవన్నీ ఎగ్జామ్లో కూడా రాస్తారు, అట్లా రాయొద్దు. బిట్ పేపర్లో చిన్న ఆంగ్ల అక్షరాలను వాడకూడదు, క్యాపిటల్సే రాయాలి. అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకుండా ఉండద్దు, క్లియర్గా రాయాలి. ఇకపోతే మూల్యాంకనం చేసేవారు, ఎవాల్యుయేషన్ చేసేవారు అర్థం చేసుకోక మార్కులు వేయకపోవచ్చు. ఈ విధంగా నేర్చుకొని పాటించాలి అని చెప్తున్నారు చూడండి. తెలుగు, హిందీ, ఆంగ్ల అక్షరాలు రాసేటప్పుడు అక్షరాలు నిటారుగా గుండ్రంగా ఉండాలి. ఆంగ్లంలో కలిపి రాస్తారు కదా, అది వాళ్ళు ఎట్లా రాయాలి అంటే 90 డిగ్రీల కోణంలో విడివిడిగా రాసేవారు 60 డిగ్రీల కోణంలో వంచి రాయాలి. ఇకపోతే కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ తప్పుగా రాసినప్పుడు ఇష్టం వచ్చినట్టు దిద్దకుండా ఆ పదంపై పెన్సిల్తో ఒక గీత గీసి దాని పక్కనే తిరిగి రాయడం ఉత్తమం. A4 సైజ్ పేపర్లలో 15 నుంచి 18 లైన్లు రాయాలి. 3 వేలతో పెన్ను పట్టుకోవాలి. రోజు ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయాలి. అప్పుడే మనం రాసే అక్షరాలపై దృష్టి కేంద్రీకరించగలుగుతాం. కాగితంపై పెన్ను ఒత్తిపెట్టి రాయకుండా సున్నితంగా రాయాలి. ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో కలిపిరాత రాసేవారు ముందుగా ఇంకు పెన్ను లేదా జెల్ పెన్నుతో సాధన చేసి బాల్ పెన్తో వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి. అక్షరాల మధ్య కాకుండా పదాల మధ్య నిర్ణీత ఖాళీ ఇవ్వాలి. ముఖ్యంగా విరామ చిహ్నాలను పాటించాలి. రోజు అపసవ్య దిశలో
సున్నాలను గీస్తూ ఉంటే అక్షరాలను గుండ్రంగా రాసేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు రోజు ఎక్కువగా నీళ్లు తాగుతూ శాకాహార భోజనం తీసుకుంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితులల్లో షార్ట్ కట్ భాష ఉపయోగించకూడదు. ఒకవేళ రాస్తే పేపర్ దిద్దేవారికి మీపై ఒక దురభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. డ్రాయింగ్ను సాధన చేస్తే దస్తూరి మెరుగుపడుతుంది. కంటికి కాగితానికి మధ్యలో దూరం 20 నుంచి 25 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. కాగితం పైభాగంలో రాసే మొదటి వరుసను శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా రాయాలి. అప్పుడు కింది వరుసలు కూడా మంచిగా నీట్గా వస్తాయి. సైన్స్ ఫిజిక్స్లో బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లోని భాగాలు గుర్తించడంతో పాటు ఒక క్రమ పద్ధతిని పాటించాలి. గణితానికి సంబంధించిన అంకెలు సక్రమంగా స్పష్టంగా రాయాలి. గణితంలో పరిచయానికి మాత్రమే కలిపి వ్రాత ఉపయోగించాలి. ఇకపోతే తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సమాధాన పత్రంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే పెన్నుతో ఒకే దస్తూరిలో ఒకే హ్యాండ్ రైటింగ్లో రాయాలి. జవాబు రాసే తీరు పరీక్ష పేపర్ మూల్యాంకనం చేసే వారికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సమాధానాలు అన్ని మూల్యాంకనం చేసే ఉపాధ్యాయునికి తెలుసన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంటే ఇష్టమున్నట్టు రాస్తే సార్ వాళ్ళు అర్థం చేసుకొని మార్క్స్ ఇస్తారు అనే దానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యోగా సైన్సెస్లో ఫౌండేషన్ కోర్సు భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఫౌండేషన్ కోర్స్ ఇన్ యోగా సైన్స్ ఫర్ వెల్నెస్ ప్రోగ్రాంను ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రోగ్రాం వ్యవధి 1 నెల. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో బ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్కి 2 గంటల శిక్షణ ఉంటుంది. ఒక్కో బ్యాచ్లో 30 సీట్లు ఉన్నాయి. వయసు కనీసం 17 ఏళ్ళు నిండిన వారందరూ అర్హులే. అభ్యర్థులందరూ మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యోగా చేసేటప్పుడు ఆసనాలు వేయాల్సి వస్తుంది కాబట్టి ఇంత ఆరోగ్యం బాగాలేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మెడికల్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఇకపోతే ముఖ్య సమాచారం, కోర్స్ ఫీజు 2500, రిజిస్ట్రేషన్ ఫీజు 250, సర్టిఫికేషన్ ఫీజు 250. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29. దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు అభ్యర్థి ఫోటో, వ్యాలిడ్ ఐడి కార్డు. తరగతులు ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది వెబ్సైట్. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు 5695 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆర్ఆర్బి రీజియన్లు మనకి ఏమున్నాయి అంటే మనది సికింద్రాబాదు. అర్హత అభ్యర్థులు మెట్రికులేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసిన వారు కూడా అర్హులు. ఇది గుర్తుపెట్టుకోండి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇకపోతే వయసు 1/7/2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250 ఉంటే వేరే వాళ్ళకి 500. ఎంపిక రాత పరీక్ష CBT 1, CBT 2 అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 19/2. NHAIలో డిప్యూటీ మేనేజర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్లను పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ. వయసు 30 ఏళ్ళు మించకూడదు. యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా వీళ్ళు ఇస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 15/2. ఇది వెబ్సైట్. ఇకపోతే NMDCలో CSR ఫౌండేషన్ కాంట్రాక్టు ప్రతిపాదికన 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇవి ఉన్నాయి. లాస్ట్ డేటు 31/1. ఇది వెబ్సైట్ NMDC. ఇకపోతే డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అప్లికేషన్లు ఉన్నాయి. ఏమేమి అంటే యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు కూడా ఉన్నాయి. యూజీలో BA, BCom, BSc, పీజీలో MA, MSc, సైకాలజీ, బాటనీ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది. తర్వాత BLIC, MLIC, MCom ఇవన్నీ ఉన్నాయి. అప్లై చేసుకోండి. తర్వాత పూణేలో పీజీ డిప్లొమా ఇది కూడా ఉంది. ఇది
ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.